క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. సుప్రీంకోర్టు పదే 50% రిజర్వేషన్ దాటొద్దు. నేను ఇది పంపిస్తా. సుప్రీంకోర్టు పదే ఏం చెప్తుంది? బీసీలకు రిజర్వేషన్ అంశం వచ్చినప్పుడల్లా 50% దాటొద్దు, ఇది రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధం అని చెప్పి అంటుంటది. ఇక్కడ సుప్రీంకోర్టులో 50% రిజర్వేషన్ దాటొద్దు అని సుప్రీంకోర్టు అందరికి చెప్తా ఉంది. సుప్రీంకోర్టులో ఎంతమంది జడ్జీలు బీసీలు ఉన్నారు? సుప్రీంకోర్టులో 50% ఈ రిజర్వేషన్లు వద్దా? సుప్రీంకోర్టు ఏమన్నా వేరే సంస్థనా? సుప్రీంకోర్టులో మహిళా కోట ఉండొద్దా? ఎంతమంది మహిళలు ఉన్నారు? సుప్రీంకోర్టులో జడ్జెస్ ఏ క్యాస్ట్కు సంబంధించిన వాళ్ళు, ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఈ ప్రజలకు చెప్పరా? మీ కాడ అమలు కానటువంటి న్యాయము మా కాడ అమలు చేయాలని మీరు ఆదేశిస్తారు. ఇది ఎట్లా న్యాయం అవుతుంది? కాబట్టి సుప్రీంకోర్టులో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన రిజర్వ్డ్ పోస్టులు ఉండాలా? అప్పుడు ఓపెన్ కేటగిరీ ఎంత అమలు అవుతుంది ఈ లెక్క ప్రపంచానికి చెప్పి ఇక్కడ 50% మించొద్దు, బీసీల రిజర్వేషన్ 33 నుంచి 27, 27 నుంచి 18. ఎట్లా తగ్గిపోతుంది రిజర్వేషన్? నిన్న మొన్న వస్తా ఉన్నారు ఈ బీసీ జడ్జీలు, వాళ్ళు వీళ్ళు కూడా అదివరకు లేనేలేరు. అసలు ఇప్పుడు ఎవరి వాటా వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత పూర్తిగా నష్టపోయింది బీసీలే కదా. ఇప్పుడు ఒకవేళ 17%, 15% నీ 50% గీత పెట్టాలని ఏ రాజ్యాంగం ఏడ రాసింది? చూపెట్టు. 50% ఉండాలని ఏడ రాసింది? ఒకవేళ అట్లుంటే మరి మళ్ళీ ఎందుకు పెంచుకున్నారు? ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఎందుకు పెరిగింది? నిన్న ఒక పిల్లగాడు చెప్పిండు, అన్న 75 మార్కులు వచ్చి నాకు రాలేదన్న, నేను క్వాలిఫై కాలే, 60 మార్కులతోని ఈడబ్ల్యూఎస్ కోటాలో వాళ్ళు క్వాలిఫై అయ్యారు అన్నాను. ఈ బీసీ పిల్లలకు కూడా రావాల్సినటువంటి సోయి ఏంటంటే అసలు ఈ స్లాబ్ పెట్టినోడు ఎవడు? ఈ స్లాబ్ లో నైపుణ్యత ఏమన్నా అంటే 50% క్వాలిటీ ఉండాలంటారు. ఈ క్వాలిటీ ఉన్న వాళ్ళని పంపించే ఎన్ని పథకాలు వచ్చినాయి ఇరా? ఒలింపిక్స్ లో 6. అవి కూడా ఈ తెచ్చిన వాళ్ళ దాంట్లో ఎవ్వడు కూడా లేడు అప్పర్ క్యాస్ట్. మళ్ళా అందుకోసమే దీనిపైన ఈ దేశంలో చర్చ జరగాలి. ఈ బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో ఖచ్చితంగా బీసీ స్టూడెంట్స్, బీసీ ఉద్యోగులు, బీసీ లాయర్లు, బీసీ అడ్వకేట్లు, బీసీ సమాజం అంతా ఒకసారి దీనిపైన దృష్టి పెట్టాల్సిన సమయం అయితే వచ్చింది. సుప్రీంకోర్టులో ఎంతమంది జడ్జీలు బీసీలు ఉన్నారు సుప్రీంకోర్టులో? ఈ చెప్పురు మాకు లెక్క. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.